అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా శుభములను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందర్భంగా కొన్ని నిమిషాలు మీకు సరిపడే ఆత్మీయ ఆహారాన్ని అందించాలన్న ఆశతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ ఎవరికి చెప్పాలి? ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎవరికి హ్యాపీ క్రిస్మస్ చెప్తూ ఉన్నారో తెలుసుకొని చెప్పాలని కోరుతూ ఉన్నాను. దేవుని నమ్మిన వారు, విశ్వాసులు, మీరు యేసు ప్రభు తెలియని వారికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి. వాళ్ళు అంటారు, నీకు హ్యాపీ ఉండొచ్చు, నాకేం హ్యాపీ, నాకెందుకు చెప్తున్నావు అని అంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము తెలియజేసే పని ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి నాకు సంతోషాన్ని ఇచ్చాడు, ఆ సంతోషం నీవు కూడా పొందుకో. అది హ్యాపీ క్రిస్మస్. మనము తెలియని వారికి, అన్యులకు మనము చెప్పి సువార్తను అందించాలి. ఈ క్రిస్మస్ అనే పదం ఆంగ్ల పదం. 2 లాటిన్ పదముల నుండి వచ్చినవి. క్రిస్మస్, ఇవి 2 పదాలు కలిసి ఉన్నాయి. ఇది ఇంగ్లీష్లో అంటూ ఉంటాం, తెలుగులో కూడా క్రిస్మసే అని అంటాం. కానీ అది ఇంగ్లీష్ పదం. లాటిన్ భాష నుండి 2 పదాలు విభాగింపబడి ఏకమై ఉన్నాయి. క్రైస్ట్ అనగా అభిషక్తుడు. క్రైస్ట్ అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. మాస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన, మాస్ అంటే ఆరాధన. రోమన్ క్యాథలిక్ వాళ్ళు మేము మాస్కి వెళ్తున్నాం అని అంటారు. వీఆర్ గోయింగ్ టు మాస్ అని అంటారు. అంటే ఆరాధన. మాస్ అంటే ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. దాన్ని ఇంగ్లీష్ పదంలో క్రిస్మస్. ఇది లాటిన్ పదంలో నుండి వచ్చింది. క్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో మరియు క్రీస్తు జన్మనకు కారణమైన సువార్తను చెప్పుటయే క్రిస్మస్. క్రీస్తు యొక్క సువార్తను చెప్పుటయే క్రిస్మస్. క్రీస్తు జననము గూర్చి తెలియని వారికి తెలియజేయుటయే క్రిస్మస్. చాలామంది ఈ లోకంలో ఇంకా క్రీస్తును తెలవకుండా ఉన్నారు, పండుగలైతే చేస్తూ ఉన్నారు. కానీ ఆ క్రీస్తు జననం గురించి చెప్పేవారు చాలా అరుదు, తక్కువ మంది. ఈ పండుగలలో నిమగ్నమైపోతూ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు వారి కొరకు మనము సంబరము చేసే సువార్తగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. తెలియని వారికి మొదటిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్న వారిని పరిశీలిస్తే ఎవరు చెప్పారు అని అంటే, మొట్టమొదటిగా క్రీస్తు జననమును గూర్చి తెలియని మరియకు గాబ్రియేలు దూత క్రీస్తు జననము సువార్తను తెలియజేశాడు. ఇది బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాల్లో వ్రాయబడ్డది. మరియకు కూడా తన గర్భంలో శిశువు పుట్టబోతున్నాడు, ఆమె గర్భవతిగా ఉందని ఆమెకు కూడా తెలియదు. అనగా ఆమె ఎవరండి? ఆమె కన్య. తన గర్భంలో శిశువు జన్మించబోతున్నాడని తనకు కూడా తెలియదు. తనకెవరు చెప్తున్నారు? గాబ్రియేలు దూత మరియకు చెప్తూ ఉంది. ఆ గాబ్రియేలు దూత చెప్పినప్పుడు మరియా భయపడిపోయి ఉండొచ్చు, ఆశ్చర్యపడిపోయి ఉండొచ్చు. ఆమె నేను కన్యకని కదా, నాకెట్లా అని ఆమె ఆలోచించిండొచ్చు. ఎందుకు అనంటే
కన్యకలు ఆ రోజుల్లో ఎవరైనా గర్భవతిగా ఉన్నప్పుడు తనను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈ పాపపు స్త్రీ మన మధ్యలో ఉండకూడదు అని. కానీ మరియా దేవుని యందు భయభక్తు కలిగిన స్త్రీ. ఆ రోజుల్లో స్త్రీలు లేరా? చాలామంది ఉన్నారు, వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ మరియా ఒక్కతే నీతిమంతురాలుగా కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు, పెళ్ళి అయిన వారే కానీ పెళ్ళి కాని వారే కానీ, మీరు పరిశుద్ధంగా జీవిస్తేనే ఆ పరలోక రాజ్యము దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏదో రకంగా ఈ లోకంలో జన్మించాడు. మరియ గర్భమును వాడుకొని ఆ మరియ కూడా యేసు ప్రభును ఘనపరిచింది. ఎందుకు అనంటే, నా గర్భంలో నుండి ఆయన ఈ భూలోకానికి రాబోతున్నాడు గనక. మరియా యేసు ప్రభుని ఘనపరిచింది. చాలామంది తెలియక మరియను ఘనపరుస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చాడు. కనుకనే ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు కూడా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి గాబ్రియేలు దూత ద్వారా ఆమెలో ఉన్న భయము తొలగించబడింది. ఆమె 9 మాసాలు ధైర్యంగా గర్భంలో యేసుప్రభు వారిని మోసి ఆమె జన్మనిచ్చింది. ఆమె ధన్యురాలు, ఆమె భాగ్యవంతురాలు, ఆమె నీతిమంతురాలు. ఆ రోజుల్లో ఎవ్వరు, ఏ స్త్రీ కూడా కనబడలేదు ఆమె పరిశుద్ధంగా జీవించినట్లు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు, దేవుణ్ణి హత్తుకున్నట్లు ఎవరూ కనబడలేదు. మరియ ఒక్కతే దేవుని దృష్టిలో కనపడుతుంది. ఈ రోజున నీవు దేవుని దృష్టిలో కనబడాలి అనంటే మరియ లాంటి గుణము కలిగిన స్త్రీగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మరియా అనగా ఘనురాలు అని అర్థం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొదటిగా దూత, గాబ్రియేలు దూత మరియను ధైర్యపరిచింది, ఆమెకు సువార్తను అందించింది. రెండవది, మరి అదే గాబ్రియేలు దూత యోసేపుకు కనబడింది. ఏమంటుంది? క్రీస్తు జనన వార్త తెలియని యోసేపుకు గాబ్రియేలు దూత క్రీస్తు జనన సువార్తను తెలియజేశాడు. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుండి 25 వచనాల్లో వ్రాయబడ్డది. యోసేపు ఎవరు? యోసేపు ఎవరనంటే మరియను ప్రధానము చేసుకున్న అబ్బాయి. యోసేపు ఆమెను చేసుకున్నాడే తప్ప ఆమె గర్భవతిగా అయిందని విని తనలో తాను నొచ్చుకొని నేను ఆమెను ముట్టలేదు, ఆమెతో కలిసి ఉండలేదు, ఆమె కన్యకయ్య ఎలా ఆమె గర్భవతిగా అయింది అని తనలో తాను ఆలోచిస్తూ రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. అప్పుడు గాబ్రియేలు దూత తనను దర్శించింది, తనను ధైర్యపరిచింది, తనను సత్యసువార్తను చెప్పింది. ఆమె గర్భాన్ని ఎవరూ ముట్టలేదు, ముట్టరు కూడా. యేసు ప్రభుల వారు తన పరిశుద్ధాత్మను గర్భంలోనికి పంపించాడు. కాబట్టి యోసేపు, నీవు అనుమానము పడకు అని యోసేపుతో అన్నాడు. యోసేపు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమెను కనేంత వరకు ఆమెకు సహకారిగా ఉండి ఆమెను తర్వాత వివాహం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మూడవదిగా, క్రీస్తు జనన వార్త తెలియని ఎలిజబెత్కు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వార్తను తెలియజేశాడు. ఇది లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుండి 41 వచనాల్లో వ్రాయబడ్డది. ఈ ఎలిజబెత్ కూడా ఏమీ తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ సహోదరి మరియా గర్భాన్ని యేసు ప్రభు వారు ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో మరియా, ఎలిజబెత్ కూడా పరిశుద్ధురాలు. కానీ ఆమెకు పెళ్ళి అయిపోతుంది. కాబట్టి ఆమె గర్భాన్ని దేవుడు ఎన్నుకోకుండా మరియా గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు తెలియజేశాడు ఏంటంటే, నీ సహోదరి అయిన మరియా గర్భవతిగా ఉంది. ఆమె గర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించబోతున్నాడు. ఆయన లోక రక్షకుడు. మన పాపములన్నిటిలో నుండి ఆయన విముక్తిని కలగజేస్తాడు
అని ఎలిజబెత్కు మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. నాలుగవదిగా క్రీస్తు భూమి మీద అవతరించెను అనే సంగతి ఎరుగని జకర్యాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఇది లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుండి 75 వచనాల్లో వ్రాయబడ్డది. ఈ జకర్యాకు కూడా ఆ మరియా గర్భవతిగా ఉన్నది తెలియదు. ఎంగేజ్మెంట్ అయింది తెలుసు, కానీ గర్భవతిగా ఉన్నది తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి జకర్యాకు కూడా చెప్పాడు. ఏమని? మీ సహోదరి మరియా గర్భవతిగా ఉంది, ఆమె కొండసీమకు రాబోతుంది. సహోదరి అయిన ఎలిజబెత్ చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేకుండా ఉంది కాబట్టి ఆమె గర్భవతిగా ఉంది కనుక మరియా ఎలిజబెత్ను కలవడానికి వస్తుంది. అప్పుడు ఎలిజబెత్లో ఉన్న గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడట. ఎందుకండి? మరియ గర్భంలో ఉన్న లోకరక్షకుడైన యేసు ప్రభు వారు తల్లి తన ఇంటికి వస్తుందని చెప్పి. అప్పుడు ఎలిజబెత్ కడుపులో గంతులు వేస్తుంటే, ఇదేంటి నా కడుపులో గంతులు వేస్తున్నాడు అని చెప్పి ఆమెకు తెలియకుండా ఆమె అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. జకర్యా ఇంటికి మరి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి తెలియజేస్తాడు. అప్పుడు యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉంటాడు, లోకరక్షకుడు మరియ గర్భంలో ఉంటాడు. ఆ లోకరక్షకుడు తల్లి ఎలిజబెత్ ఇంటికి వస్తుంది కనుక యోహాను గంతులు వేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. ఈ ఆత్మీయ ఆహారానికి అంత సమయం లేదు కనుక ఈ యొక్క లోకరక్షకుడు యేసు ప్రభుల వారు పుట్టినందుకు ఈ లోకమంతా కూడా సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఈరోజు నీవు క్రిస్మస్ పండుగను జరుపుకోవడం లేదా? ఒక చిన్న బర్త్డే నీ ఇంట్లో జరిగితే ఎంతోమందిని పిలుచుకొని సంతోషపడుతుంటావు. కానీ యేసు ప్రభుల వారు ఈ లోకరక్షకుడు కాబట్టి ప్రతి ఒక్క కులస్తులు, ప్రతి ఒక్క మతస్థులు, ప్రతి ఒక్క జాతి కలిగిన వారు, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. గాంధీ బర్త్డే భారతదేశంలో చేస్తారు, అబ్రహాం లింకన్ బర్త్డే అమెరికాలో చేస్తారు. అంతే. ప్రపంచంలో అంతా చేసుకునే పండుగ ఒకటే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. కాబట్టి నీవు కూడా సంతోషంగా జరుపుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. ఒకవేళ ఈ క్రిస్మస్ రోజున మీ ఇండ్లలో ఆహారం లేదేమో, నీవు భోజనము సరిగా చేస్తలేవేమో, లేకపోతే బట్టలు ధరించుకోలేదేమో, నీకు సంతోషం కావాలంటే ఈ ప్రార్థనా వీరుల మందిరానికి రండి. మీకు కడుపు నిండా రాత్రి భోజనాన్ని పెట్టి పంపిస్తాం. దేవునిలో ఆనందిస్తే మీకు ఎంతో ఆరోగ్యానికి మంచిది. కనుక ప్రభు పేరట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. క్రిస్మస్ పండుగ రోజున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మెసేజ్ చాలా స్పెషల్ అయినది. ఎవరు ఈ క్రిస్మస్ తాత? హూ ఈజ్ దిస్ క్రిస్మస్ ఓల్డ్ మ్యాన్? ఇది చాలామందికి తెలియదు. ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా కనిపించే ఈ క్రిస్మస్ తాత ఎవరు? ఒక ప్రశ్న. మీరు ఆగి వినాలని ప్రభు పేరిట మనవి చేయించి ఉన్నాను. మొదటిది, స్టార్లో, ట్రీలో, క్యారల్స్లో, చర్చ్లో, ఇండ్లల్లో, వీధులలో, డ్యాన్స్లలో ఎక్కువ చూసిన వ్యక్తి ఈ క్రిస్మస్ తాత. ఈయన కనిపిస్తూ ఉంటాడు. ఇంటికి ఈ క్రిస్మస్ తాత ఎవరు అని అడిగితే మనలో ఎవరికీ తెలియదు. ఇంతకీ క్రిస్మస్ తాత ఎవరు అనంటే ఎవ్వరికి తెలియదు. కాబట్టి నేను చెప్పబోయే మాటలు మీరు విన్నట్లయితే
కొన్ని సత్యాలను నేర్చుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, నేను చరిత్ర పుస్తకాలను చదివాను. ఆ విధంగా చదవడం వల్ల నేను తెలుసుకొని కొన్ని రాసుకొని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. మొదటి నుండి ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు భుజింపజేస్తూ మీ హృదయాలను ప్రభు రాకడకై సిద్ధపాటు చేస్తూ ఉన్నాను. కాబట్టి కొన్ని చరిత్ర పుస్తకాలను చదివి వాటిని నేను రాసుకుంటాను. రాసుకొని అవి రాసుకునేవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అవి చదివి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క తాత విషయమై మనము ధ్యానించబోతున్నాం. ఆ తాతకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటంట? ఆ తాతకు ఇంకొక పేరు కూడా ఉంది. అలా కూడా పిలుస్తూ ఉంటారు. ఏమంటారంటే శాంతాక్లాజ్ అని పిలుస్తారు. ఈయన ఒక బిషప్. కాబట్టి తెల్లని వెంట్రుకలు, తెల్లని గడ్డము కలిగిన వాడు ఈ తాత. తన పేరు నికోలస్. ఈ తాత పేరు ఏం పేరండి? నికోలస్. ఆయన క్రీస్తు శకం 280వ సంవత్సరంలో ఉండినవాడు. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి తను పేదవారికి, అవసరంలో ఉన్నవారికి దానము చేసేవాడు. ఎవరండి? నికోలస్. క్రిస్మస్ వేళ నిరుపేదల ఇంటికి వెళ్ళి బహుమతులు ఇస్తూ ఉండేవాడు. ఇదే ఈనాడు కూడా మనము కూడా కేక్ కట్ చేస్తూ బహుమతులను, పలహారాలను, భోజనాలను పెడుతూ ఉంటాం. ఇది క్రిస్మస్ పుట్టినరోజున ఈ ఆడంబరాలు సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. సహాయానికి చేసే గుణం ఆ తాత నుండి నేర్చుకుని మనం పాటిస్తూ ఉన్నాం. ఇలా చేయడం చాలా మంచిది. తరతరాల నుండి వస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు కూడా జరుగుతూ ఉంటే క్రిస్మస్ తాతగారు చూయించిన మార్గం, నీవు ఇలా అతను చేసినట్లు ఇతరులకు గిఫ్ట్సే కానీ, కేకే కానీ, పలహారాలే కానీ మీ ఇంటికి పిలిచి సువార్త భోజనము పెట్టుతున్నాము. ఏం చేయాలా? సువార్త భోజనం పెట్టాలి. ఈ యొక్క చరిత్రను చెబుతూ ఉంటే మీరు కూడా జాగ్రత్తగా విని మీరు కూడా ఇలా చేయాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. పెట్టకపోతే క్రిస్మస్ సందర్భంగా అనేకులకు పెట్టాలని కోరుతూ ఉన్నాను. ఉచితంగా ఇవ్వు, పెట్టు. దేవుడు కూడా ఇది చూసి నిన్ను 100 రెట్లు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ తాత గురించి ఇంకా చాలా చెప్పాలని ఆశ ఉంది, కానీ ఈ కొన్ని రోజులలో నేను అంత చెప్పలేను. కాబట్టి ఇదే అసలైన క్రిస్మస్ నీ జీవితంలో చేయాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నాకిచ్చిన ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మీకు పంచిపెట్టడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని తను చేసిన మేలులు, తను చేసిన బహుమతులు, తను ఇచ్చిన సహాయము అది ఎవరు మరవకూడదని, ఆ విధంగా చేస్తుంటే మీరు కూడా దీవించబడతారని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.